కార్మిక లోకాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. కార్మికులకు భద్రత లేకుండా నూతన కార్మిక చట్టాలను తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో మెదక్ లోక్సభ పరిధిలో ఎక్రిసాట్, బీడీఎల్, బీహెచ్ఈఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసినట్లు నీలం మధు గుర్తు చేసుకున్నారు. ప్రచారంలో భాగంగా పటాన్చేరు కాన్స్టిట్యున్సీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేసినాం. మా అన్న టాటా శ్రీరన్న ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీరన్న ఆధ్వర్యంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మా అన్న కూడా మీకు ముందు ఇంతకు ముందు చెప్పిన మా అన్న మా తమ్ముడికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, మా మధ్యలో ఇద్దరు దూరం పంచాయతీలు పెట్టి మా ఇద్దరిని కూడా కొట్టింది ఆ రోజు వల్ల. ఈ రోజు ఇద్దరం కూడా రామలక్ష్మణులకి కలిసి ఒక బీసీ తోడు నడిపిస్తున్నా మా సీనియర్లకు. అదేవిధంగా మా అక్క అన్న ఇప్పుడు ఆదిశక్తి లేక మా అమ్మలాగా నన్ను భుజాలను వేసుకొని మా కొడుకుని గెలిపించుకుంటాను కొండ సురేఖ అక్క గారు, అదేవిధంగా మా నిర్మలా జగ్గారెడ్డి గారు బీసీసీ అధ్యక్షురాలు, అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అత్తంకి దయాకరణ గారు, ముఖ్యంగా మున్సిపాలిటీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు,